ఇప్పుడు గతంలో జరిగిన వివాదాలు, గొడవలు, ఆ అపోహలు అవన్నీ పక్కన పెడితే చిరంజీవి గారి సినిమాలో ఆఫర్ వస్తే ఏం చేస్తారు మీరు? చేస్తా, తప్పకుండా. అంతే. అలాగే మీ పిల్లలు వరుసగా బిజీగా చేస్తున్నారు, వాళ్ళ సినిమాలో విలన్గా అవకాశం వస్తే చేస్తా మంచి క్యారెక్టర్ వస్తే చేస్తాను. మరి చేయకుండా దేనికి? కానీ నాకు ఒక డౌట్, విలన్గా చేస్తే తర్వాత చూసే వాళ్ళందరూ ఏ మాట అంటారంటే మీరు సినిమా చేయండి, విలన్గా చేయొద్దు అన్నట్టు అంటారో ఏంటో. ఎందుకంటే తలంబరాలు అప్పుడు అనేవారు. సో ఇప్పుడు మీ కంబ్యాక్ మేము చాలా హ్యాపీ, చాలా సినిమాలు చేయండి అని జనాలు చెప్పేటప్పుడు ఒకటి విలన్గా చేస్తే అప్పుడు తెలిసిపోతుంది కదా ఏంటి రిజల్ట్ అని. అంటే సార్ అప్పుడు అది తక్కువ. అవునవును, అప్పుడు బాగా వీరు సింగిల్ ఉన్నారు, బాగా ట్రెండ్ మారింది కదా ఇప్పుడు. సార్ మెయిన్ అంటే మీరు తెలియకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు, మీరు కానీ జీవిత గారు కానీ కొన్ని మహాశిష్యుల ద్వారా మీరు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కానీ ఎన్నో సేవా కార్యక్రమం చేశారు. తెలిసి చాలా చేసి తెలియకుండా చాలా చేశారు, మేము కళ్ళెదురుగంట చూసే సందర్భం. అవన్నీ మీకు ఈరోజు కాపాడాయి అంటే అని అడిగితే ఏం చెప్తారు? మీరు చేసిన ధర్మం తలైకాకుం, ధర్మం తలైకాకుం అంటే తలనే కాపాడుతుంది. నువ్వు చేసే ధర్మం నీ తలని కాపాడుతుంది అన్నట్టు తమిళ్లో సేయింగ్ ఉంది. సో తప్పకుండా ధర్మం ఎప్పుడు మనం చేసే మంచి కార్యక్రమం మనల్ని కాపాడుతుంది, మనకు మంచి చేస్తుంది, అందులో డౌటే లేదు.